జైల్లో చంద్రబాబు అష్ట కష్టాలు పడుతున్నాడు. ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాలనే సంకల్పంతో రాత్రనక పగలనక అహర్నిశలు తన జీవితాన్ని మొత్తం దారపోసిన వ్యక్తి ఈ రోజున ఆయన జైల్లో పడుతున్న కష్టాలు చూసి అనేక మంది గ్రామీణ వాసులు, మహిళలు, రైతులు, కౌలు రైతులు, విద్యాధికులు, మేధావులు అందరూ కూడా చూసి ఇది పరాయి వాళ్ళకి ఎవరికి కూడా ఇటువంటి కష్టాలు రాకూడదని విధి, ఆ విధిని ఎవరు కూడా తప్పించుకోలేం. విశేషం ఏంటంటే ఈ రాజమండ్రి సెంట్రల్ జైలుని అత్యాధునిక వసతులతో నిర్మాణం చేయించింది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. ఆయన కలలో కూడా ఊహించి ఉండడు ఇలాంటి ఆధునిక జైళ్లలో తను ఉండవలసిన అవసరం వస్తుందని. తన చేతులతో నిధులు కేటాయించి నిర్మాణం చేయించిన ఆ జైల్లో ఆ మహానుభావుడు ఆయన స్నానం చేయటానికి నీళ్లు కూడా, వేడి నీళ్ళు కూడా రాని పరిస్థితి, చన్నీళ్లే దిక్కైని. వాళ్ళు జైళ్ల శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇక్కడ సోలార్ ఉంది, సోలార్ హీటర్ సరిగా పనిచేయటం లేదు, అందువల్ల వేడి నీళ్ళు రావటం లేదు, త్వరలో దాన్ని మరమ్మతులు చేయించి వేడి నీళ్ళు వచ్చేలా చేస్తామని వాళ్ళు చెబుతున్నా చంద్రబాబు నాయుడు ఒక ప్రత్యేక ఖైదీగా పరిగణించాలి. సరే, జైలుకి వెళ్ళటం అనేది ఏం తప్పేం కాదు. ఆనాడు ప్రపంచ దేశాలను శాసించిన ఇందిరాగాంధీ ప్రధానమంత్రి, ఆమె కూడా జైలుకి వెళ్ళింది. అనేక మంది ప్రధానమంత్రులు ఎమర్జెన్సీ సమయంలో దేశాన్ని పరిపాలించిన వాజ్పేయి, దేవేగౌడ, ములాయం సింగ్ యాదవ్, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ అనేక మంది జైలుకి వెళ్ళటం అనేది మనం చూసాం. కనుక కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆయన జైల్లో ఉన్న ఆయన జైలు జీవితం అనేది ఒక చరిత్రగా మిగలబోతూ ఉంది. ఆయన అర్ధరాత్రి, ఆదివారం అర్ధరాత్రి 10 సెప్టెంబరు 1:30 రాజమండ్రి జైలుకి చేర్చారు. అక్కడ ఆయనకి ఒక ప్రత్యేక బ్లాకు, స్నేహ బ్లాక్, అక్కడ ఖైదీలందరినీ ఖాళీ చేయించి ఆ బ్లాక్ని శుభ్రంగా శానిటైజ్ చేయించి శుభ్రపరిచి ఎవ్వరూ లేకుండా ఆయనకు ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. ఆ జైలు జీవితం అనేది అలవాటు లేక 1:30కి రూమ్లో ప్రవేశించిన ఆ మహానుభావుడికి, మహనీయుడికి తెల్లవారుజామున 4 గంటల వరకు ఆవేదన, తపన, దానివల్ల ఆయనకి నిద్ర పట్ల. 4 గంటలకి అంటే తెల్లవారుజామున, సోమవారం తెల్లవారుజామున 4 గంటలకి ఆయనకి నిద్ర పడితే ఒక 4 గంటల పాటు నిద్రించాడు. సోమవారం 11 సెప్టెంబర్ 8 గంటలకు నిద్రలేచి ఆయన యథావిధిగా నిద్ర లేవగానే, ఈరోజు ఆలస్యమైంది కానీ ఆయన 3-4 గంటల మధ్యన నిద్రలేచి యోగా, ప్రాణాయామము, ధ్యానము, నడక, జైలుకొచ్చిన తన రోజు దినచర్యని అలాగే కొనసాగించి అవన్నీ పూర్తయిన తర్వాత ఆయన ఉదయం, ఆయన గత 30 సంవత్సరాలుగా సాత్విక ఆహారము, శాకాహారమే తీసుకుంటున్నాడు. 30 సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ కూడా మాంసాహారాన్ని ముట్టలేదు. ఆయన ఉదయం, సోమవారం ఉదయం బ్రేక్ఫాస్ట్, టిఫిన్గా పండ్ల ముక్కలు, ఫ్రూట్ సాలడ్, రకరకాల పండ్ల ముక్కలు, దాంతోపాటు షుగర్ లేకుండా బ్లాక్ కాఫీ అవి తీసుకున్నాడు. తదుపరి జైల్లో వార్తాపత్రికలను ఇలాంటి వివిఐపి ఖైదీలకు అందుబాటులోకి తెస్తారు, పేపర్లు ఇచ్చారు.
రాజమండ్రి జైలు ప్రాంగణంలో ఒక లైబ్రరీ కూడా ఉంది. లైబ్రరీ నుంచి కావలసిన పుస్తకాలన్నీ కూడా ఆయనకు చదువుకునే వసతి ఉంది. ఈయన లైబ్రరీకి వెళ్లకుండా లైబ్రరీలో ఉన్న పుస్తకాలను ఆయన రూమ్కే తెచ్చిస్తారు. అట్లాగే టీవీ కూడా ఉన్నది. టీవీలో న్యూస్ చూడటం, టీవీలో జరుగుతున్న రాష్ట్రంలో దేశంలో జరుగుతున్న పరిణామాలు ఆయన గమనిస్తున్నారు. అట్లాగే వార్తాపత్రికలు కావలసిన ఏ వార్తాపత్రిక అయినా ఇంగ్లీషు తెలుగు కూడా జైలు అధికారులే ఆయనకి సమకూరుస్తారు. ఇక మధ్యాహ్నంకు ఆయన బ్రౌన్ రైస్, బెండకాయ కూర, పన్నీరు, పెరుగుతో సోమవారం 11 సెప్టెంబరు మధ్యాహ్న భోజనాన్ని ముగించారు. రాత్రికి పుల్కా వెజిటేరియన్ కర్రీ. ఈయన చంద్రబాబు నాయుడు ఏ ఊరు వెళ్ళినా ఆయన వెంట తనకొక వంటవాడు ఉన్నాడు. ఆ వంటవాడి పేరు మాణిక్యం. పొట్టిగా ఉంటాడు. ఎప్పుడు కూడా తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్లోనే ఉంటాడు. గత 30 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడికి కావలసిన ఆహారము తయారు చేయటము, అలాగే సమావేశాలు, పార్టీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా, క్యాబినెట్ సమావేశాలు, సమీక్షలు జరుగుతున్న సమయంలో కూడా ఈ మాణిక్యం అనే వ్యక్తి ఏవైనా ట్యాబ్లెట్లు మందులు ఇవ్వాలంటే ఆ సరిగ్గా టైంకి తెచ్చివ్వటం, ఆయన మంచినీళ్ళు, పాలు, మజ్జిగ, కొన్ని సందర్భాల్లో మధ్యలో పండ్ల ముక్కలు, రకరకాల పండ్ల ముక్కలు ఆయన సమకూరుస్తుంటాడు. ఈ మాణిక్యం అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు కాన్వాయ్లో ఒక వాహనంలో ఉంటాడు. ఆ వాహనంలోనే ఒక గ్యాస్ సిలిండర్ ఉంటుంది. కావలసిన వస్తువులు, కూరగాయలు, పండ్లు చంద్రబాబు నాయుడికి ఎక్కడైనా కూడా వంట వండటానికి ఇది ఒక మొబైల్ కిచెన్ లాగా మనం పరిగణించవచ్చు. ఆ కాన్వాయ్ వాహనాల్లో ఒక వాహనాన్ని మాణిక్యానికి తన వస్తువులు సరంజామా రవాణా చేయటానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు కూడా ఆ మాణిక్యమే ఆయనకి కావలసిన ఆహార పదార్థాలన్నీ కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము తీసుకువెళ్తున్నాడు. అయితే మాణిక్యం దగ్గరుండి ప్లేట్లో అన్నీ కూడా వడ్డించేవాడు. ఇప్పుడు ఆ సదుపాయం లేదు. ఆయన్ని చంద్రబాబు నాయుడు రూమ్ దాకా పోనివ్వరు. ఇప్పుడు ఏం చేశారు జైలు అధికారులు? చంద్రబాబు నాయుడికి సహాయం అందించడానికి వాళ్ళు బయట నుంచి ఎవరిని నియమించే అధికారం లేదు. అందువల్ల ఏం చేశారంటే, 1 సంవత్సరం పాటు శిక్ష పడిన ఒక మంచి ఖైదీ అంటే ఆవేశపడి అయోమయం, గందరగోళం, ఏదో నేరం చేసిన వ్యక్తి, సంవత్సరం శిక్ష పడింది, మంచివాడు, అలాంటి ఒక మంచి చరిత్ర కలిగి నడవడిక బాగున్న ఒక ఖైదీని గుర్తించి ఆ ఖైదీని చంద్రబాబు నాయుడికి సహాయకుడిగా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి భోజనం వడ్డించటం, ప్లేట్లు, మంచినీళ్ళు, లేదు బట్టలు ఉతకటం, ఏ సహాయం కావాలన్నా కూడా పేపర్లు తెచ్చిపెట్టడం, పుస్తకాలు తెచ్చిపెట్టడం, తన గదిలో ఏ సహాయం కావాలన్నా కూడా ఈ సంవత్సరం పాటు శిక్ష పడిన ఖైదీని జైలు సూపరింటెండెంట్ ఏర్పాటు చేయటం జరిగింది. ఇక ములాఖత్ అంటే కుటుంబ సభ్యులు కానీ, స్నేహితులు కానీ, లాయర్లు కానీ కలిసే ప్రక్రియని జైల్లో ములాఖత్ అంటారు. కుటుంబ సభ్యులకు వారానికి 2 రోజులు అనుమతిస్తారు. అది కూడా సమయము ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే. అది కూడా 30 నుంచి 40 నిమిషాలు దాటి ఉండనివ్వరు. ఈ ములాఖత్తు సందర్భంగా మంగళవారం నాడు 12 సెప్టెంబరు మధ్యాహ్నము భార్య సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ముగ్గురు కూడా ములాఖత్తుకు వెళ్ళారు. ములాఖత్తులో కూడా సంఖ్య మీద కూడా గరిష్ట నియమం ఉంది, 3 దాటి వెళ్ళకూడదు. మళ్ళీ 3 రోజుల తర్వాత వెళ్ళే అవకాశం వస్తుంది. ఇప్పుడు వెళ్ళినా 3కే పరిమితం. ఇక న్యాయవాదులు ప్రతిరోజు వెళ్ళచ్చు.
వాళ్ళ మీద ఎటువంటి ఆంక్షలు ఉండవు. చంద్రబాబు నాయుడుకు సంబంధించిన న్యాయవాదులు ఎప్పుడైనా ఏ రోజైనా నిరాటంకంగా జైలుకు వెళ్ళి ఆయనతో చర్చించటం, ఆయన సంతకాలు తీసుకోవటం, ఆయన చెప్పిన విధంగా ఆదేశాలు పాటించటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన ఏకాంతంగా ఎవరితో మాట్లాడే అవకాశం లేదు. ఒంటరిగా పేపర్లు చదువుకుంటూ, టీవీలు చూస్తూ, పుస్తకాలు చదువుతూ ఆయన బహుశా జీవితంలో ఎన్నడూ కూడా ఇలా ఏకాంతంగా ఎవరితో మాట్లాడకుండా గడపడం అనేది జీవితంలో మొట్టమొదటిసారి అయి ఉంటుంది. వేడి నీళ్ళు అక్కడ సోలార్ పనిచేయకపోతే తనకు వ్యక్తిగతంగా కేటాయించిన ఖైదీ సహాయం తీసుకుని అతను జైల్లో కొన్ని ఏర్పాట్లు చేసి గ్యాస్ స్టవ్ మీద వేడి నీళ్ళు కాచుకుని వచ్చే అవకాశం ఉంది. దాన్ని జైలు అధికారులు పరిశీలిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చుట్టూ, స్నేహ భవనం చుట్టూ పకడ్బందీగా సీసీటీవీ కెమెరాలు పెట్టారు. ఆయన్ని వెన్నంటి ఈ బ్లాక్ క్యాట్లను ఉన్నారు, నల్ల డ్రెస్సులు వేసుకున్న Z+ కేటగిరీకి చెందిన కేంద్ర ప్రభుత్వ దళాలు. ఆ బ్లాక్ క్యాట్స్ కూడా చంద్రబాబు నాయుడు భద్రత కారణం వల్ల జైలు లోపలే ఉండి ఆయన ఎప్పటికప్పుడు అనుక్షణం ఆయన వెన్నంటే ఉన్నారు. ఉదయము నడిచే సమయంలో, వాకింగ్ చేసే సమయంలో కూడా బ్లాక్ క్యాట్లు ఆయన వెనకాల, ఆయన చుట్టూ చుట్టుకుని ఆయనకు ఒక భద్రతా వలయాన్ని కల్పిస్తున్నారు. ఇక ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో ఎక్స్ మేయర్ హేమా పర్మి, రాజమండ్రి ఎక్స్ మేయర్ హేమా పర్మి ఇంట్లోనే లోకేషు, భువనేశ్వరి ఈ వంట చేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు ఆయన యొక్క పోరాట పటిమ, తను తప్పు చెయ్యలేదు, నన్ను చెయ్యని తప్పుకు జైల్లో పెట్టారు కనుక ఆయనేమి కుంగిపోలా, ధైర్యంగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను శాంతియుతముగా నిరసన నిర్వహించమని ఆదేశాలు ఇచ్చాడు. విశేషం ఏంటంటే ఎక్కడా కూడా, ఏ జిల్లాలో, ఏ గ్రామంలో కూడా హింస జరగకపోవటం అనేది అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పదనంగా దేశ ప్రజలు అభివర్ణిస్తున్నారు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉండటం వల్ల రోజువారీ పార్టీ వ్యవహారాలు నిర్వహించటానికి నందమూరి బాలకృష్ణని తాత్కాలికంగా ఆయన పార్టీ బాధ్యతలు నిర్వహించవలసిందిగా పార్టీ పెద్దలు, పార్టీ సీనియర్ నాయకులు కోరగా చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలయ్యే వరకు తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ, హిందూపూర్ శాసనసభ్యుడు, అన్న ఎన్టీ రామారావు కుమారుడి ఆయన చేతిలో పగ్గాలు, ఆయన ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తగు నిర్ణయాలు, సమావేశాలు, సభలు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడ ఉండి ఆదేశాలు ఇవ్వటం సాధ్యపడదు కనుక తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను నందమూరి బాలకృష్ణ చేపట్టడం అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక పక్క బాధ, మరో పక్క సరే చంద్రబాబు నాయుడికి సరైన ప్రత్యామ్నాయం, సత్తా కలిగిన వ్యక్తి, ప్రజాభిమానం కలిగిన వ్యక్తి నందమూరి బాలకృష్ణని ఆయన ఆధ్వర్యంలో 26 జిల్లాల్లో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు ఒకే మాట, ఒకే బాటగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఉండే నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు ప్రకటించడం ప్రారంభించారు. పత్రికాముఖంగా కానీ, ట్వీట్ల రూపంలో కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆమె సంఘీభావాన్ని తెలియజేశారు. అలాగే జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్,
శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ సింగ్ బాదల్ యొక్క కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్, జేడీఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, వీళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ మద్దతును తెలియజేస్తే, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన వారు కూడా చంద్రబాబు నాయుడికి మద్దతు తెలపడం విశేషం. ఎందువల్లనంటే వాళ్ళు ఈరోజు చంద్రబాబు నాయుడికి మద్దతు తెలపడం ద్వారా వారి వారి నియోజకవర్గాల్లో, తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళందరూ కూడా వాళ్లకు వారి వారి నియోజకవర్గాల్లో సానుభూతి తెలియజేయటం ద్వారా, సానుభూతి ప్రదర్శించడం ద్వారా రాజకీయంగా రాబోయే శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆయన సంఘీభావాన్ని ప్రకటించాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆయన కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించాడు. ఉప్పల్ నియోజకవర్గానికి గతంలో శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆయన కూడా చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు దారుణమన్నాడు. విశేషం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నేటి వరకు స్పందించల, ఒక్కరు కూడా స్పందించల. అయినా ఎల్బీ నగర్ శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన సుధీర్ రెడ్డి ఆయన చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టు దారుణమని ఖండించాడు. ఎల్బీ నగర్లో అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి స్థిరపడిన వారు, కమ్మ సామాజిక వర్గం వారు అక్కడ బాగా అధికంగా ఉన్నారు. గతంలో అదే నియోజకవర్గం నుంచి 2014 శాసనసభ ఎన్నికల్లో కృష్ణయ్య బీసీ సంఘ అధ్యక్షుడు కృష్ణయ్యని గెలిపించడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరపున. కనుక సుధీర్ రెడ్డి ఆయన పార్టీని సంప్రదించకుండా తన వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించడం అనేది విశేషం. ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు బట్టి విక్రమార్క ఆయన మధిర శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మధిరలో ఆయన గెలుపుకు కారణము తెలుగుదేశం పార్టీ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం వారు. అందువల్ల బట్టి విక్రమార్క ఆయన చంద్రబాబు నాయుడు యొక్క అరెస్టుని తీవ్రంగా ఖండిస్తూ తన నియోజకవర్గమైన మధిరలో ఉండే కమ్మవారి తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతి పరుల యొక్క విశ్వాసాన్ని చూరగొనడానికి ప్రయత్నించాడు. సిపిఐ పార్టీ నాయకుడు కూనమనేని సాంబశివరావు కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ని తీవ్రంగా ఖండించారు. పార్టీలకు అతీతంగా సిపిఐ అగ్రశ్రేణి నాయకుడు నారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం నాయకుడు బివి రాఘవులు ఇక్కడ చూస్తుంటే ఇండియా కూటమిలో ఉండే విపక్షాలకు సంబంధించిన అన్ని పార్టీల వారు కూడా స్పందించి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయటం దారుణమని వాళ్ళ యొక్క సానుభూతిని తెలియజేస్తూ వారి సంఘీభావాన్ని తెలియజేశారు. అయితే భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆయన ఢిల్లీ వెళ్ళి జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ పూసగుచ్చినట్లు వివరించారు. ఆ విధంగా చంద్రబాబు నాయుడికి రోజు రోజుకి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాదు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాజకీయ పార్టీల మద్దతు క్రమేణా పెరుగుతోంది. అయినా చంద్రబాబు నాయుడు ఈ రోజున న్యాయ దేవతను నమ్ముకున్నాడు, న్యాయ పోరాటం చేయబోతున్నాడు. న్యాయం ధర్మం ఏనాటికైనా గెలుస్తుందనే ఒక బలమైన విశ్వాసంతో నేను తప్పు చెయ్యలేదు, చెయ్యని నేరంకి
రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టే కారణంగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జమిలి ఎన్నికలు వస్తే ఎన్నికలు ముందస్తుగా జరిగే అవకాశం ఉన్నది, రాజకీయ లబ్ధి కోసం నన్ను అప్రదిష్ట పాలు చేయాలనే ఒక ఆలోచనతో కుట్రపూరితంగా రాజకీయ కక్షతో పగ ప్రతీకారం తీర్చుకోవడానికి నన్ను జైల్లో పెట్టారని ఆయన వాపోవటం అనేది విశేషం. ఏదైనా కొంతమంది మహిళలు, గ్రామీణ వాసులు, అయ్యో బిడ్డ చంద్రబాబు నాయుడు మన కోసం జైలుకి వెళ్ళాడు, మనం కూడా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి రప్పించుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ పార్టీలకు అతీతంగా సానుభూతి పవనాలు విపరీతంగా వీస్తున్నాయి అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు.